hello, my dear competitive aspirants. Welcome to Srikansa Sri online classes and YouTube channel. So successfully we completed 4 days of our operation ARM 1.0. So ARM 1.0 అంటే మీ అందరికీ తెలుసు అర్థమెటిక్ రీజనింగ్ మ్యాథ్స్ నుంచి మీరు అడిగిన డౌట్స్ కి నేను క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో నిన్న కూడా మంచి క్వశ్చన్స్ అడిగారు, అన్ని కూడా ప్రీవియస్ గా ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్స్. సో అందులో ది బెస్ట్ అండ్ ఇంపార్టెంట్ కొంచెం కష్టంగా ఉన్న క్వశ్చన్స్ ని నేను సెలెక్ట్ చేసుకొని ఈరోజు మీకు డిస్కస్ చేయబోతున్నాను. అయితే వన్స్ అగైన్ ఐ రిపీట్, వాట్సాప్ నెంబర్ 8897969619 కి మీరు మీ యొక్క డౌట్స్ పంపిస్తే నేను సొల్యూషన్ వెంటనే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అండ్ అందులో ది బెస్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి డైలీ యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎందుకు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాను అంటే కొన్ని క్వశ్చన్స్ చూస్తే అర్థం కావు, పేపర్ వర్క్ పనిచేయదు. వినాలి నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అనేది కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి, అప్పుడే ఆ షార్ట్ కట్ అర్థం. ప్రొసీజర్ అనుకోండి పేపర్ వర్క్ అర్థమవుతుంది, కానీ షార్ట్ కట్లు పేపర్ వర్క్ అర్థం కాదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఈరోజు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్, ఒక క్రికెటర్ యొక్క బౌలింగ్ సగటు 9.5 రన్స్ పర్ వికెట్. ఆ తర్వాత మ్యాచ్ లో 19 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. అయితే బౌలింగ్ సగటు 0.1 తగ్గింది. ఈ మ్యాచ్ ముందు అతను తీసిన మొత్తం వికెట్ల సంఖ్య ఎంత? సో ఇది యావరేజెస్ లో నుంచి బౌలింగ్ యావరేజ్ సంబంధించి వచ్చినటువంటి క్వశ్చన్. సో ఇది రిపీటెడ్ గా చాలా సార్లు ప్రీవియస్ ఎగ్జామ్ లో అడగడం జరిగింది, అంటే వేరే వాల్యూలతో అడగడం జరిగింది, సేమ్ వాల్యూతో కూడా అడగడం జరిగింది. కాబట్టి మోడల్ అనేది ఇంపార్టెంట్. సో బౌలింగ్ యావరేజ్ కనిపించగానే మీకు గుర్తుకు రావాల్సినటువంటి షార్ట్ మెథడ్ ఎలిగేషన్ మెథడ్ అండి. సో ఎలిగేషన్ మెథడ్ ఎలా అప్లై చేయాలి అనేది మీరు నేర్చుకుంటే చాలు. ఓకే, సో ఎలిగేషన్ మెథడ్ లో చూడండి, ఫస్ట్ కేసులో అతని యొక్క బౌలింగ్ యావరేజ్ 9.5 రన్స్ పర్ వికెట్ ఉంది. 9.5 రన్స్ పర్ 1 వికెట్ అన్నమాట. ఓకేనా? తర్వాత మ్యాచ్ లో అతను ఏం చేశాడు అంటే 19 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. అంటే 19/3 రన్స్ పర్ వికెట్ అనేది అతని యొక్క బౌలింగ్ యావరేజ్ ఫర్ ద ప్రెసెంట్ మ్యాచ్. ఓకేనా? అలా ఇవ్వడం వల్ల 19 రన్స్ ఇవ్వడం వల్ల 3 వికెట్స్ తీయడం ద్వారా అతని యొక్క బౌలింగ్ యావరేజ్ 9.5 ఉండేది 0.1 తగ్గి 9.4 రన్స్ పర్ వికెట్ అయిందంట. ఇది క్వశ్చన్ లో ఇచ్చినటువంటి డేటా. సో ఇది ఎక్సెల్ లో కనుక చేస్తే చాలా లెందీ ప్రాసెస్ అవుతుంది, కష్టం అవుతుంది. కాబట్టి ఎలిగేషన్ లో ఎలా అనాలిసిస్ చేయాలి? అయితే అక్కడ ఎలిగేషన్ అప్లై చేస్తున్నప్పుడు సార్ పాయింట్లోను ఫ్రాక్షన్ లోను ఉంది కదా, మరి ఏం చేయమంటారు అంటే ఆ ఫ్రాక్షన్ లో by3 ఏదైతే ఉందో ఆ by3 లేకుండా చూసుకోండి. మరి by3 లేకుండా చూడాలి అంటే by3 ఏం చేయాలి? ఇంటూ 3 చేయాలి. చిన్న లాజిక్ అన్నమాట. ఓకే, నేనేం చేస్తాను చూడండి, ఇక్కడ ప్రతి ఒక్క విలువని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ మల్టిప్లైడ్ బై 3 అన్ని కూడా 3తో గుణించేస్తాను. అన్ని కూడా ఇలా 3తో గుణించడం వల్ల ఏం జరిగింది? by3 అనేది క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 28.5 వచ్చింది. ఇక్కడ by3 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 19 వచ్చింది. ఇక్కడ 9.4 ఇంటూ 3 అంటే 28.2. ఓకేనా? నౌ అప్లై ఎలిగేషన్ షార్ట్ కట్ డిఫరెన్సెస్. దిస్ ఇస్ 0.3 and here the difference is 9.2. పాయింట్ ఎలిమినేట్ చేస్తే 92:3. చూడండి, మనకి బాయ్స్ అండ్ గర్ల్స్ క్వశ్చన్ లో ఎలిగేషన్ నెంబర్ ఆఫ్ బాయ్స్, నెంబర్ ఆఫ్ గర్ల్స్. కోళ్ళు మేకలు అన్నప్పుడు కోళ్ల సంఖ్య, మేకల సంఖ్య. నాణాలు అన్నప్పుడు నాణాల సంఖ్య. మరి ఇక్కడ ఏంటంటే వికెట్ల సంఖ్యని సూచిస్తుంది. ఓకే, సో ఇక్కడ 3 పార్ట్స్ ఏదైతే ఉందో ఆ 3 పార్ట్స్ అనేది మనకి వికెట్ల సంఖ్యని సూచిస్తుంది. మరి ఇక్కడ ఈ ఫైనల్ మ్యాచ్ ఏదైతే ఉందో ప్రెసెంట్ మ్యాచ్ లో అతను 3 వికెట్స్ తీసాడని నాకు తెలుసు. మరి అంతకు ముందు వరకు ఎన్ని వికెట్స్ తీసాడు అనేదేగా క్వశ్చన్. మరి 3 పార్ట్స్ 3 వికెట్స్ అయినప్పుడు 92 పార్ట్స్ ఎంత అనేది క్వశ్చన్. అయిపోయిందిగా. సో 3 పార్ట్స్ 3 వికెట్స్
1 part 1 wicket, 92 parts 92 wickets. అదే ఈ క్వశ్చన్లో ప్రస్తుత మ్యాచ్తో కలుపుకొని అన్నాడు అనుకోండి, 92 + 3 కలిపి 95 అని చెప్పాలి. ప్రస్తుతానికైతే మ్యాచ్ ముందు అన్నాడు కాబట్టి ద ఆన్సర్ ఈజ్ 92. నెక్స్ట్ 7 AM కి పి మరియు క్యూలు వరుసగా ఏ మరియు బి స్థానాల నుండి ఒకరి వైపు ఒకరు బయలుదేరను. పి మరియు క్యూ వేగాల నిష్పత్తి 4:5. పి మరియు క్యూ స్పీడ్స్ రేషియో 4:5. వారు సి అనే చోటు వద్ద కలుసుకున్నారు. దిల్ మీట్ ఎట్ పాయింట్ సి. కొంత సమయం గడిపారు సి దగ్గర, కాసేపు మాట్లాడుకున్నారు. ఓకే, దే స్పెండ్ సమ్ టైమ్ ఎట్ పాయింట్ సి. అగైన్ ఎట్ 8-7 AM కి ఓకే పి మరియు క్యూలు వరుసగా మళ్ళీ బి ఏలకు బయలుదేరిపారు. ఓకేనా, వాళ్ళ జర్నీని కొనసాగించారు. అయితే పి అనేవాడు బిని చేరుకున్నప్పటికీ సమయం 9:12 అయింది, 9:12 AM. అయితే ఏమడుగుతున్నాడు, సి వద్ద వారు గడిపిన సమయం ఎంత? వాళ్ళు కాలక్షేపం చేసుకున్నారు కదా, కాసేపు మాట్లాడుకున్నారు కదా. సో ఎంతసేపు వాళ్ళు కాలక్షేపం చేశారు? చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎస్ఐ ఆఫ్ పోలీస్ మెయిన్స్లో వచ్చింది బిట్. ఓకే, సో చూద్దాం. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. మీరు క్వశ్చన్ చూసి అదేదో చాలా పెద్ద లెందీ బిట్ అనుకుంటారు, కానీ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. అప్లై రేషియోస్ కాన్సెప్ట్. ఏం లేదు, ఇక్కడ ఏ మరియు బి వద్ద నుంచి పి మరియు క్యూలు ఒకరి వైపు ఒకరు బయలుదేరారు కదా. ఎన్ని గంటలకు బయలుదేరారు? మార్నింగ్ 7 AM కి బయలుదేరారు. ఓకేనా, మార్నింగ్ 7 AM కి బయలుదేరిన తర్వాత ఎక్కడో సి అనే బిందువు దగ్గర కలిశారు. కలిసి కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు, కాలక్షేపం చేశారు, రెస్ట్ తీసుకున్నారు. దాని తర్వాత పి అనేవాడు బిని చేరుకున్నాడంట. మరి పి అనేవాడు బిని చేరుకున్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి పి అనేవాడు బిని చేరుకున్నాడు. ఓకేనా, సో ఆ బయలుదేరిన సమయం క్లియర్గా మనకి క్వశ్చన్లో ఇవ్వడం జరిగిందండి. ఎప్పుడు బయలుదేరాడు? 8-7 AM. 8-7 8:07 ఉదయం. మరి ఎన్ని గంటలకి చేరుకున్నాడు అంటే 9:12 9:12 AM. ఓకే, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి పీకి పట్టినటువంటి కాలం ఎంత ఉంది అనేది చూసినట్లయితే అబ్జర్వ్ చేయండి. 1 గంట 5 నిమిషాలేనా? 8-7 కి 1 hour కలిపితే 9-7 అవుద్ది, ఇంకో 5 minutes. అంటే టోటల్గా 65 minutes పట్టింది. 65 minutes. ఓకే, మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటి అనేది ఒకసారి చూస్తే వాళ్ళు ఎంతసేపు కాలక్షేపం చేశారు. మీరేం లేదు, ఇక్కడ క్యూ అనేవాడు ఉదయం 7 నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం తీసుకున్నాడో చూసుకోవాలి. మనకేం తెలుసు అంటే ద స్పీడ్స్ రేషియో ఆఫ్ పి అండ్ క్యూ ఈజ్, వాట్ ఈస్ దర్ స్పీడ్స్ రేషియో? 4:5. అప్పుడు వాళ్ళ యొక్క కాలాల నిష్పత్తి టైం పీరియడ్ రేషియో అనేది ఇన్వర్స్ రేషియో అవుతుంది, విలోమ నిష్పత్తి అవుతుంది. మరి విలోమ నిష్పత్తి అంటే ఏమవుతుంది? 5:4 అవుతుంది. నాకు ఇక్కడ చూడండి, ఈ పి టైం ఏదైతే ఉందో అది 65 minutes అని అర్థమైంది. ఓకే, 65 minutes. మరి అప్పుడు క్యూ అనేవాడు ఇక్కడ నుంచి ఇక్కడికి అదే దూరం. చూడండి, ఇతని వేగం తక్కువ ఉంది, ఎక్కువ టైం తీసుకున్నాడు. ఇతని వేగం ఎక్కువ ఉంది, తక్కువ టైం తీసుకుంటున్నాడు. ఎంత అంటే 5 13s 65, 4 13s 52 minutes, 52 నిమిషాలు. ఓకేనా, అంటే 7 AM కి ఇతను బయలుదేరి 52 నిమిషాలు జర్నీ చేసి 7:52కి ఇక్కడ వచ్చాడు. అయిపోయింది లెక్క. 7:52కి ఇక్కడికి వచ్చి మళ్ళీ 8-7 వరకు వాళ్ళు కాలక్షేపం చేశారంట. అదే ఎంతసేపు? ఓకే, అనాలిసిస్ చేయండి ఒకసారి. 7:52 నుంచి 8-7కి మధ్య గ్యాప్ ఎంత ఉంది?
ఒక 8 నిమిషాలు కలిపితే 8 అవుద్ది, ఇంకో 7 నిమిషాలు. 8 నిమిషాలు ప్లస్ 7 నిమిషాలు. సో 8 నిమిషాలు ప్లస్ 7 నిమిషాలు కలిపితే ఆన్సర్ ఏమవుతుంది? 15 నిమిషాలండి. 15 నిమిషాలు అనేది మనకి క్లియర్ కట్గా సెకండ్ ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. ఎవరైతే అలా రేషియోలో ఆలోచిస్తే వాళ్ళకి ఆన్సర్ ఫాస్ట్గా వచ్చేస్తుంది. సేమ్ ఇలాంటిదే పర్సంటేజ్లో ఇచ్చినా కూడా మనం ఆ పర్సంటేజ్ని రేషియోలో కన్వర్ట్ చేయాలి. అది ఎలా ఉంటుంది అనేది ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం. ఇద్దరు వ్యక్తులు ఏ మరియు బి వరుసగా 8 AM ఎదురెదురుగా బయలుదేరను. ఏ తన వేగాన్ని 12.5% పెంచుకుంటే 10 నిమిషాలు ముందుగా గమ్యాన్ని చేరుతాడు. ఇఫ్ ఏ ఇంక్రీజెస్ హిస్ స్పీడ్ బై 12.5%, he reaches the destination 10 minutes early. బి వేగం ఏ వేగం కంటే 20% ఎక్కువ. బి స్పీడ్ ఈజ్ 20% మోర్ దాన్ ఏ స్పీడ్. ఒకవేళ బి తన వేగాన్ని 25% పెంచుకుంటే తన గమ్యాన్ని ఏ సమయంలో చేరుతాడు. ఇది కూడా నేను రేషియోలోకి కన్వర్ట్ చేసేస్తాను. చూడండి, ఇక్కడ ఏం లేదు, 12.5% పెంచుకున్నాడు. ఫస్ట్ ఏ యొక్క డేటా చూస్తున్నాం. ఏ యొక్క డేటా 12.5% పెంచుకున్నాడు. అంటే స్పీడ్ అనేది ఏమైంది అంటే, స్పీడ్ ఇన్ ద ఫస్ట్ కేస్ టు ద స్పీడ్ ఇన్ ద సెకండ్ కేస్ బికమ్స్ 1/8 పెంచుకున్నాడు. అంటే 8:9. 8:9. మరి అప్పుడు టైం పీరియడ్ రేషియో ఏమవుద్ది? టైం పీరియడ్ రేషియోకి వచ్చేసరికి రివర్స్ 9:8. ఇక్కడ ఎంత అర్లీ అన్నాడు, ఆ అర్లీ చూస్తున్నట్లయితే 1 part early is given as 10 నిమిషాలు, 10 minutes. ఓకేనా? మరి అప్పుడు అతను ఒరిజినల్ టైం పీరియడ్ ఎంత? 90 నిమిషాలు. ఏ యొక్క కాలం గమ్యాన్ని చేరడానికి 90 నిమిషాలు. మరి బికి 90 నిమిషాలు పడుతుందా? లేదు. బి అనేవాడు ఏ కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్నాడు, అవునా? మరి బి యొక్క విషయానికి వస్తే బి సంగతి ఏంటో చూడండి. ఇక్కడ ఏ మరియు బి వేగాల నిష్పత్తి వచ్చి 5:6. నేను డైరెక్ట్గా రాస్తున్నాను, అర్థం చేసుకోండి. 20% ఎక్కువ. 100:120. 100:120 అంటే 5:6. మరి అప్పుడు టైం పీరియడ్ రేషియో వచ్చేసరికి ఏమవుతుంది? టైం పీరియడ్ రేషియో బికమ్ 6:5. 6:5. నాకేం తెలుసు అంటే ఇక్కడ ఏ యొక్క టైం పీరియడ్ తెలుసు అండి. ఏ యొక్క టైం పీరియడ్ 90 నిమిషాలు. 90 నిమిషాలు. మరి బి యొక్క టైం పీరియడ్ ఏమవుతుంది? 75 నిమిషాలు. కానీ ఆన్సర్ ఇది కాదు, 75 నిమిషాలు కాదు. ఎందుకంటే అతను ఇంకా వేగాన్ని పెంచాడు. ఇంకా వేగాన్ని పెంచితే ఇంకా టైం పీరియడ్ తగ్గిపోదు. సో 75 నిమిషాలు ఇంకా తగ్గిపోదు. సో బి ఏం చేస్తున్నాడు ఒకసారి చూద్దాం. బి అనేవాడు ఏం చేస్తున్నాడంటే అతని యొక్క వేగాన్ని 25% పెంచాడు. అంటే 100:125, 4:5. అప్పుడు టైం పీరియడ్ రేషియో ఏమైపోద్ది? T1:T2 ఇన్వర్స్ అవుతుంది. 5:4 అవుతుంది. తక్కువ వేగంతో 75 నిమిషాలు ఎక్కువ టైం పట్టింది. ఇప్పుడు కేవలం 4 parts 60 నిమిషాల్లో వెళ్ళిపోతాడు. 60 నిమిషాల్లో గమ్యాన్ని చేరుతాడు. 60 నిమిషాలు అంటే 1 hour. ఎప్పుడు స్టార్ట్ అయ్యారండి జర్నీ? ద జర్నీ స్టార్టెడ్ అట్ మార్నింగ్ 8 AM. సో ద ఆన్సర్ ఈజ్ 8 AM plus 1 hour. 8 AM plus 1 hour. So you can go with second option, 9 AM is the right answer. సో ఇలా ఎవరైతే రేషియోస్లో అనాలిసిస్ చేసుకుంటారో పెద్ద పెద్ద క్వశ్చన్స్ని కూడా మనం ఈజీగా ఆన్సర్ చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అగైన్ ఫ్రమ్ టైమ్ అండ్ డిస్టెన్స్. ఒక కారు తన సాధారణ వేగంలో 10/11 వంతు వేగంతో ప్రయాణిస్తే 151 కిలోమీటర్ల దూరాన్ని 1 గంట 30 నిమిషాలు 36 సెకండ్లలో చేరుకున్నాడు. అయినా ఆ కారు సాధారణ వేగం. సో యాక్చువల్గా మనం అవర్స్ మినిట్స్ చేయడం అనేది అందరికీ తెలిసిన కాన్సెప్ట్. కానీ ఇక్కడ అవర్స్ మినిట్స్ సెకండ్స్ ఇచ్చి స్టూడెంట్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. చూడండి, a car traveled with 10/11th of its original speed and traveled
151 kilometers distance in a time period of 1 hour 30 minutes 36 seconds. What is the original speed? ఓకే, చూడండి ఇక్కడ చాలా మంది దీన్ని వదిలేస్తారు, ఎందుకంటే ఆ 36 సెకండ్స్ మినిట్స్ అవర్స్ కన్వర్ట్ చేయడం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లోకి వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో వదిలేస్తారు. కానీ చిన్న లాజిక్ చూడండి, 10/11 ఆఫ్ ఇస్ ఒరిజినల్ స్పీడ్ అంటే ఒరిజినల్ స్పీడ్ 11 కదా, మరి 11 మల్టిపుల్ ఉండాలి. 11 మల్టిపుల్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ 110 km/h. దట్స్ ఆల్. సో ఎప్పుడైతే మీకు క్వశ్చన్ లో కఠినంగా వాల్యూలు కనిపించినాయో అది ఈజీ బిట్ అన్నట్టు, ఆప్షన్ చూస్తే ఆన్సర్ అర్థమైపోతుంది. సో క్లియర్ కట్ గా 10/11 వంతు అంటే అసలు వేగం 11 భాగాలు ఉండాలి. మరి 11 గురించి ఆప్షన్ లో ఒకటే ఉంటే మీరు ఇంకేం ఆలోచించొద్దు, అదే మన ఆన్సర్ అవుతుంది. మరి 11 గురించి 2 ఉన్నాయి సార్, అప్పుడేం చేయాలి అది కూడా చెప్తాను వినండి. మనకి ఇచ్చినటువంటి టైము 1 hour ప్లస్ 30 minutes ప్లస్ 36 seconds. ఇది మొత్తం నేను అవర్స్ లోకి మారుస్తాను. 1 hour ప్లస్ 30/60, ఎందుకంటే గంటకి 60 నిమిషాలు. అలాగే 36/3600 సెకండ్స్ ని అవర్స్ లోకి మార్చాలంటే 3600తో భాగిస్తాం, ఎందుకంటే 1 hour ఈజ్ ఈక్వల్ టు 3600 సెకండ్స్. ఇది సింప్లిఫై చేస్తే మీకు 1 ప్లస్ 1/2 అంటే 0.5 ప్లస్ 1/100 అంటే ఇది 0.01 అవర్స్ వస్తుందండి. ఓకేనా? సో మీరు ఫ్రాక్షన్స్ లో కాకుండా ఇలా పాయింట్ లో చూస్తే ఆన్సర్ చాలా ఈజీగా అర్థమవుతుంది. సో 1.51 hours ఈజ్ ద టైం పీరియడ్. మరి అతను ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే 151 km. వాట్ ఈస్ ద ప్రెసెంట్ స్పీడ్? అతని యొక్క ప్రస్తుత వేగం, ప్రస్తుత వేగం ఇజ్ ఈక్వల్ టు దూరం బై కాలం, దట్ ఈస్ ఈక్వల్ టు 100 km/h. 100 km/h. అయితే అక్కడ 10 parts 100 అయితే 11 parts ఎంత? పైన చూడండి మనకి ఫ్రాక్షన్ ఎలా ఇచ్చాడు, 10/11 అన్నాడు. 10/11 ఆఫ్ ద ఒరిజినల్ స్పీడ్ అంటే ఇక్కడ 11 parts అనేది ఒరిజినల్ స్పీడ్, 10 parts ప్రెసెంట్ స్పీడ్. ఈ ప్రెసెంట్ స్పీడ్ 100 అయితే 100 km/h అయితే ఈ 11 parts ఎంత అవుతుంది? ఆన్సర్ 110 km/h is clearly given in the fourth option. Next, 5120 rupees అసలుపై మొదటి సంవత్సరం 1% బారు వడ్డీ, తదుపరి ప్రతి సంవత్సరంలో దానికి వెనువెంటనే ముందున్న సంవత్సరానికి వడ్డీ రేటులో సగం అయితే 10వ సంవత్సరం చివర మొత్తం వడ్డీ ఎంత? అనే ప్రిన్సిపల్ ఆఫ్ రూపీస్ 5120. The rate of interest for the first year is 1% and after that for every year half of the preceding year's rate of interest. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ 1, సెకండ్ ఇయర్ హాఫ్ 1/2, థర్డ్ ఇయర్ అందులో హాఫ్ 1/4, మళ్ళీ అందులో హాఫ్ 1/8. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఇది ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్ అండి. శ్రేణులు ప్రోగ్రెషన్స్, అందులో గుణశ్రేణి జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఐడియా ఉంటేనే ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసినట్లయితే 1 ప్లస్ హాఫ్ ప్లస్ 1/4 ప్లస్ సో ఆన్ 10 సంవత్సరాలు అన్నాడు, 10 టర్మ్స్ కావాలి నాకు. ఓకేనా? మరి గుణశ్రేణిలో సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా ఏంటి అంటే a ఇంటూ 1 - r⁻n బై 1 - r. ఈ ఫార్ములా తెలిస్తేనే ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఏ అంటే ఏంటి ఫస్ట్ టర్మ్, ఆర్ అంటే ఏంటి కామన్ రేషియో సామాన్య నిష్పత్తి 1/2 అండ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి 10 టర్మ్స్. ఓకే, నౌ సింప్లిఫై ఇట్ అండ్ ఫైండ్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ 10 టర్మ్స్. దట్ సమ్ ఆఫ్ 10 టర్మ్స్ ఇస్ ఈక్వల్ టు 1 into 1 - 1/2 power 10 by
1 మైనస్ 1/2. ఓకేనా? ఆ ఫార్ములాలో ఏ వాల్యూ 1, ఆర్ వాల్యూ 1/2, ఎన్ వాల్యూ 10 సబ్స్టిట్యూట్ చేశారు. దీన్ని ఇంకా సాల్వ్ చేస్తే మీకు ఈ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ కింద 1/2 వస్తుంది, పైన డినామినేట్లో 2^10 కట్ చేస్తే 2^9 అవుతుందండి. అండ్ 2^10 వాల్యూ ఇస్ 1024 మైనస్ 1 1023 బై కిందన 2^9 512. ఇదే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఎంటైర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ద 10 years. క్లియర్? నౌ ఫైనల్ స్టెప్ ఏంటి అంటే ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు బారు వడ్డీ ఈజ్ ఈక్వల్ టు 1023 బై 512 పర్సంటేజ్ ఆఫ్ ప్రిన్సిపల్ 5120. పర్సంటేజ్ అంటే బై 100 కదా, ఆ బై 100 అది వేసి క్యాన్సిల్ చేస్తే 512 గెట్స్ క్యాన్సిల్ అండ్ ఫైనల్ విల్ గెట్ 102.3. సో మొత్తం 10 సంవత్సరాల వడ్డీ 102.3 అన్నా 102.30 అన్నా ఒకటే. దట్ ఈస్ క్లియర్లీ గివెన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 13 సంవత్సరాల కొంత సొమ్ముపై అసలు మరియు మొత్తం మధ్య నిష్పత్తి 9:17. అక్కడ నుండి మరో 27.5 సంవత్సరాల తర్వాత నిష్పత్తి 15:43. సాధారణ వడ్డీ రేట్ ఎంత? వెరీ 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 ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ మోడల్. మీరు PTR/100 ఫార్ములా వేస్తానంటే కుదరదు, ఇక్కడ రేషియోస్ కంపారిజన్లో వెళ్ళిపోవాలి. ఓకే, మనం చేసే విధానం బట్టి ఆ క్వశ్చన్ అనేది చాలా ఈజీ అయిపోతుందండి. క్వశ్చన్లో డేటా ఏంటంటే ఫర్ 13 years, ఆఫ్టర్ 13 years ద రేషియో ఇన్ బిట్వీన్ ప్రిన్సిపల్ అండ్ అమౌంట్ ఈజ్ 9:17. మళ్ళీ అక్కడి నుంచి మరో 27.5 years అంట. అక్కడ నుంచి 27.5 years అంటే ఈ రెండు యాక్చువల్గా యాడింగ్ అది ఏం చేయక్కర్లేదు, కానీ నేను చూపిస్తున్నాను. అంటే 40.5 years అన్నట్టు అది మరో. ఓకే, ఆఫ్టర్ 27.5 years మోర్ అంటున్నాడు. సో 9:17, ఇది 15:43. క్వశ్చన్లో ఇచ్చిన డేటా ఇది మాత్రమే. ఇది సరిపోతుంది నాకు ఆన్సర్ చెప్పడానికి. ఇక్కడ రూల్ ఏంటి? ప్రిన్సిపల్ అకార్డింగ్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఆల్వేస్ రిమైన్ సేమ్ అట్ ఎనీ టైం పీరియడ్. బారు వడ్డీ లేదా సాధారణ వడ్డీ ప్రకారం అసలు అనేది ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటది. మరి ఇక్కడ అసలు 9-15 స్థిరంగా లేదు కాబట్టి ఆ రేషియో నాకు నచ్చలేదు. మరి నాకు నచ్చే విధంగా మార్చండి. ఎలా మారుస్తారు? 9-15 సమానం అవ్వాలి. మరి 9-15 సమానం అవ్వాలంటే 9ని 5తో గుణిస్తాను, 15ని 3తో గుణిస్తాను. అయిపోయింది క్వశ్చన్. 9 5s 45, 15 3s 45. ఇది ప్రిన్సిపల్. అమౌంట్ విషయానికి వస్తే 17 5s ఎంత అండి? 85 అండ్ 43 5s 43 3s 129. ఓకే, సో ఏం లేదు ఇక్కడ కంపారిజన్ లో మనకి ఏం చెప్తున్నాడు అంటే జస్ట్ త్రూ కంపారిజన్ వీ కెన్ సీ దట్ ద గ్యాప్ హియర్ ఈజ్ 27.5 years. 27.5 years. Interest is equal to what is the gap here? అమౌంట్ పెరిగిందంటే ఇంట్రెస్ట్ పెరిగిందనే కదా అర్థం, అవునా కాదు? సో ఇక్కడ 85 కాస్త 129 అయింది అండి అంటే దాని అర్థం ఏంటి? ఇంట్రెస్ట్ అనేది కూడా పెరిగితే అమౌంట్ కూడా అంతే పెరిగింది, ప్రిన్సిపల్ స్థిరంగా ఉంది. సో అసలు ఎంత? అసలు 45 భాగాలు. ఓకేనా? మరి 27.5 సంవత్సరాలకు గాను వడ్డీ ఎంత పెరిగిందో ఒకసారి చూసినట్లయితే అదో 15, ఇదొక 29 కలపండి, 44 units. ఓకేనా? Now you have to find
1 year interest. 1 year interest is equal to 44 by 27.5 ఉంది కదా. ఈ 27.5ని మనం ఎలా రాయొచ్చండి? 28కి డబల్ ఎంత? 28కి డబల్ 56 కాబట్టి 55/2 అని రాసుకోవచ్చా? సారీ, 27.5 కన్వర్ట్ ఇట్ ఇంటూ ఫ్రాక్షన్, లేదా ఒక పని చేయండి, 275/10 అని ఉంటుంది కదా, ఆ బై 10ని పైకి పంపించండి. బై 10 పైకి పంపించేస్తే 440/275 యూనిట్స్. నా ఫైనల్ స్టెప్, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? ఫైనల్ స్టెప్ అది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్ టు, వడ్డీ రేట్ ఇస్ ఈక్వల్ టు అయిన వడ్డీ 440/275 హోల్ బై అసలు ఎంత? అసలు 45 యూనిట్లు ఇంటూ 100%. ఇక మిగిలింది క్యాన్సిలేషనే, అది మీరు చేసుకోవచ్చు. కాన్సెప్ట్ ఏంటి అర్థమైంది అందరికి? ఈ లాస్ట్ స్టెప్ పక్కన పెట్టండి, తర్వాత చూద్దాం. వాడు ఇచ్చినటువంటి నిష్పత్తిలో అసలు అనేది ఒక దగ్గర 9, ఇంకో దగ్గర 15 కనబడుతుంది. కానీ మనకి తెలిసిన బేసిక్ పాయింట్ ఏంటి? బారు వడ్డీ ప్రకారం అసలు మారకూడదు కదా. అసలు ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది, వడ్డీ పెరుగుతుంది, మొత్తం పెరుగుతుంది. వడ్డీ ఎంత పెరిగితే మొత్తం అంత పెరుగుతుంది కాలానుగుణంగా. అంటే కాలం ఎంత పెరిగింది? కాలం 27.5 years ఇంక్రీజ్డ్. సో ఇంట్రెస్ట్ ఆల్సో ఇంక్రీజ్డ్ బై 44 యూనిట్స్. 1 year ఇంట్రెస్ట్ కట్టాను, అది ప్రిన్సిపల్ మీద ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాను. ఇక మిగిలింది క్యాన్సిలేషనే కదా. సో క్యాన్సిల్ చేయండి ఒకసారి. 25తో కట్ చేస్తే, లేదా 5తో కట్ చేయండి. ఇది 5తో కట్ చేస్తే 5 9s, నెక్స్ట్ ఇది 5 20s. ఓకే, నెక్స్ట్ అగైన్ 5తో కట్ చేయండి, 5 4s, అండ్ ఇదేమవుతుంది 5తో 5 5s are 25, 5 5s 25, again 5 5s 25. నెక్స్ట్ 11తో కట్ చేయండి, 11 40s, 11 5s, మళ్ళీ 5 ఇది 8 times. ఇదంతా మీరు ఓన్గా చేసుకోవాలి. నేను చెప్తే టైం వేస్ట్, మీరు ఓన్గా చేసుకోవాలి. అయినా కూడా నేను చేసి చూపిస్తున్నాను. ఆన్సర్ ఏంటి అంటే 32/9%. ఓకే, 8 4s are 32/9%. కన్వర్ట్ ఇట్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్ అండి, మిశ్రమ భిన్న రూపంలోకి మార్చాలి. 9తో 3 times 27 పోతే 5/9% is the required answer. So that is clearly given in the first option itself. సో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నా. నెక్స్ట్, ఒక ఉత్పత్తిదారుడు, చాలా 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 ఇంపార్టెంట్ మోడల్. చాలా సార్లు ఈ మోడల్ ఎగ్జామ్లో రావడం జరిగింది. కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది క్వశ్చన్, కానీ ఈజీగా చేయొచ్చు. ఏంటి క్వశ్చన్ సార్ అంటే, ఒక ఉత్పత్తిదారుడు ఒక్కొక్క విడిభాగం 25 రూపాయలు చొప్పున 2000 సరఫరా చేయడానికి ఒప్పుకున్నాడంట. అతని అంచనా ప్రకారం వాటిలో 5% తిరస్కరించబడిన కూడా 20% లాభం పొందుతాడంట. అయితే చివరికి సరఫరా అయిన వాటిలో 50% తిరస్కరించబడ్డాయి. అయినా అతనికి కలుగు నష్టం ఎంత? ఓకే, ఇంగ్లీష్లో చెప్తున్నాను, వినండి. A supplier promised that he will supply 2000 spare parts at the rate of ₹25 per each spare part. According to his opinion, if 5% of the spare parts gets rejected, then also he will gain 25%. If 5% gets rejected, then also he will get 25% profit. But finally what happened? 50% got rejected. So what is his loss? That is the question. Okay na? So case 1, case 2 జాగ్రత్తగా చెక్ చేయండి. కేస్ 1లో 2000 సప్లై చేద్దాం అనుకున్నాను నేను. అందులో 5% రిజెక్ట్ అయ్యాయి అనుకోండి, 100 రిజెక్ట్ అయ్యాయి అనుకోండి, 1900 కొన్నారు వాళ్ళు, అంతే కదా. నేను ఇచ్చిన 2000 పార్ట్స్లో
100 పాడైపోయి పనికిరావు అని తిరిగి ఇస్తారు. అంటే 1900 కొనుక్కున్నారు నా దగ్గర. నేను వాళ్ళకి చెప్పడం ద్వారా ఒక్కొక్కటి 25 రూపాయలు చెప్పాను. 1900 ఇంటూ 25 రూపీస్. ఓకే, దాన్ని అలా ఉంచండి, మల్టిప్లై చేయొద్దు. ఎందుకు అంటే ఇది వాళ్ళు నాకు ఇచ్చేది ఎప్పుడు 5% రిజెక్ట్ అయితే. ఆ సందర్భంలో కేస్ 1లో నాకు 25% ప్రాఫిట్ వస్తుందంట. అంటే ఇది 125%ని సూచిస్తుంది. 125%ని సూచిస్తే 1900 ఇంటూ 25 100% ఎంత అవుతుంది చెక్ చేయండి. 25తో 125 5 టైమ్స్ కట్ చేయొచ్చా? అంటే 5% ఇస్ ఈక్వల్ టు 1900. ఇది 100 అవ్వాలంటే 20తో మల్టిప్లై చేయొచ్చా? 20తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 38,000 రూపీస్. సో ఫస్ట్ కేసులో అతనికి 38,000 రూపీస్ రావాలని కోరుకున్నాడు. కానీ అక్కడ చివరికి వచ్చేసరికి జరిగింది కథ వేరు. ఏంటి అంటే అతను 2000 సరుకుల్ని పంపిస్తే సగానికి సగం తిరిగి పంపించారంట. 50% గాట్ రిజెక్టెడ్. 50% తిరస్కరించబడ్డాయి. మరి సగానికి సగం తిరిగి పంపించేస్తే వాళ్ళు కేవలం 1000 సరుకులే కొనుక్కున్నారు 25 రూపాయలు చొప్పున. అంటే అతనికి ఇప్పుడు ఎంత వస్తుంది? 25,000 రూపాయలు వస్తుంది. పాపం అతను ఏం ఊహించుకున్నాడు అంటే అతనికి 38,000 వస్తుంది అని ఊహించుకున్నాడు. కానీ అతనికి ఎంత వచ్చింది? 25,000 వచ్చింది. లాసా ప్రాఫిటా? లాసే కదా. ఎంత లాస్ అనేదే ప్రశ్న. ఇక్కడ ఎంత లాస్ అయిపోతున్నాడు? 38 - 25 13,000 రూపీస్ లాస్ అయిపోతున్నాడు. సో ఆన్సర్ ఈస్ క్లియర్లీ గివెన్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్, ఒక వస్తువును 950 రూపాయలకు అమ్మితే వచ్చిన లాభం అదే వస్తువును 650 రూపాయలకు అమ్మితే వచ్చిన నష్టానికి 2 రెట్లు అయినా ఆ వస్తువును ఏ ధరకు అమ్మితే 30% లాభం వస్తుంది. If an article is sold at rupees 950, he gets a profit which is twice that of the loss when the same article is sold at rupees 650. Okay. Now he is asking to find what is the selling price at 30% profit. What is the selling price at 30% profit అన్నప్పుడు నేనేం ఆలోచించకుండా థర్డ్ ఆప్షన్ టిక్ కొట్టాను. గెస్ చేయండి ఎందుకు? సింపుల్. ఇందాక టైమ్ అండ్ డిస్టెన్స్ లో 11 పార్ట్స్ 110 టిక్ కొట్టాను. ఇక్కడ 13 పార్ట్స్ టిక్ కొట్టాను. మిగతావేవి 13 మల్టిపుల్స్ కాదు. ఓన్లీ ఇదొక్కటే 13 గుణిజం 13 మల్టిపుల్. సార్ ఎందుకు 13 మల్టిపుల్ సెలెక్ట్ చేశారు అంటే రీజన్, నేను 30% ప్రాఫిట్ అమ్ముతున్నాను అంటే 130% అమ్ముతున్నాను. అంతేనా? ఐఎమ్ సెల్లింగ్ ఎట్ 30% ప్రాఫిట్, ఐల్ గెట్ 130%. 130 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 30. మరి నువ్వు 130% అమ్ముతున్నావు అంటే 13 గురించే కదా ఆన్సర్. అది ఒకటే ఉంది 975 ఒకటే 13 గురించి. అది మీరు చూసుకోండి ఎలిమినేషన్ మెథడ్. నేను ప్రాసెస్ ఒకసారి చెప్తాను. ఇక్కడ ప్రాసెస్లో చూడండి ఏంటి అంటే ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ 1 తీసుకుంటాను, దట్ ఈజ్ 650. ఓకే, నెక్స్ట్ మధ్యలో కాస్ట్ ప్రైస్ ఇది ఎంత నాకు తెలియదు. ఓకే, నెక్స్ట్ సెకండ్ సెల్లింగ్ ప్రైస్ 950 తీసుకుంటున్నా, 950. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇక్కడ లాస్ వచ్చింది. ఇక్కడ చూస్తే ఫస్ట్ లాస్ వచ్చింది, సెకండ్ కేసులో ప్రాఫిట్ వచ్చింది. ఆ లాస్ 1 పార్ట్ అయితే ప్రాఫిట్ డబల్ అంట 2 పార్ట్స్. అయిపోయింది కదా క్వశ్చన్, ఇంకేముంది? ఇది రేషియోసే మ్యాక్సిమం. చూడండి, నేను ఎప్పుడైనా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఎన్ని చేసినా రేషియోలో కన్వర్ట్ చేయడానికే ట్రై చేస్తాను. మీరు అది అలవాటు చేసుకోండి. సో ఇక్కడ లాస్ 1 పార్ట్ అయితే ప్రాఫిట్ డబల్ 2 పార్ట్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి గ్యాప్ ఎంత ఉంది? 3 పార్ట్స్. 3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 650కి 950కి డిఫరెన్స్ 300. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి, 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 100.
2 parts is equal to 200. Now what is the cost price of the article? Cost price is equal to 100 రూపాయలు నష్టానికి అమ్మితే 650, నష్టం లేకుండా అమ్మితే 750. I got a loss of 100 when sold at 650. Without loss అమ్మితే 750. ఇటు నుండి చూద్దాం. సేమ్ 200 ప్రాఫిట్ వేసుకొని అమ్మాను, 200 ఎక్స్ట్రా వేసి అమ్మాను 950. ఆ 200 ఎక్స్ట్రా వేయకుండా అమ్ముంటే ఆ 200 తీసేస్తే 750. ఓకే కదా. ఇప్పుడు దీని మీద 30% ప్రాఫిట్ కలపమంటున్నట్టు. సో దీని మీద 30% ఎంత అవుతుందండి? 10% 75. ఓకేనా. 20% 150, 30% 225. మ్యాక్సిమం రఫ్ వర్క్ తగ్గించేసుకోవాలి మీరు. మైండ్ క్యాలిక్యులేషన్ అలవాటు చేసుకోండి. చూడండి, దీన్ని కూడా రఫ్ వర్క్ చేస్తే ఇంకా ఎగ్జామ్లో మీకు టైం సరిపోదు. 750లో 10% 75, రెట్టింపు 20% 150, దానికి ఇంకో 10% 75 కలిపి 150, 75 కలిపితే 225. సో ఫైనల్లీ వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్? 975 రూపీస్. మరి ఇదంతా చేయకముందే నేను ఇక్కడ టిక్ కొట్టాను. ఆ టెక్నిక్ గనక మీరు అలవాటు చేసుకుంటే కొన్ని క్వశ్చన్స్ అలా ఆప్షన్ చూసి టిక్ కొట్టి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక నిజాయితీ లేని వ్యాపారి తన వద్ద గల సరుకుల్ని కొన్న వెలకే అమ్ముతూ 1 కిలో తూకపు రాయికి బదులుగా 950 గ్రాముల రాయిని ఉపయోగిస్తున్నాడు. అయితే లాభ శాతం. సో ఈ మోడల్లో హై లెవెలే మనం చేస్తాం. ఒక అవినీతి వ్యాపారస్తుడు కొనేటప్పుడు వంచన చేస్తున్నాడు, అమ్మేటప్పుడు వంచన, ఆ మోడల్సే చేసినప్పుడు ఇది జస్ట్ బేసిక్ లెవెల్ క్వశ్చన్. A dishonest merchant sells the goods at cost price but uses 920 grams instead of 1 kg stone. నేనేం చెప్తున్నాను? ఫాల్స్ వెయిట్ ఇట్ రాయండి. ఓకే, కరెక్ట్ వెయిట్ అట్ రాయండి. 0 కట్ చేయండి. Now what is the percentage increase? Profit percentage. The profit percentage is equal to ఎంత పెరిగింది? 8. దేని మీద పెరిగింది? 92 మీద ఇంటూ 100%. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తారు. ఓకే, నౌ కమింగ్ టు ద క్యాన్సిలేషన్ పార్ట్. 4తో కట్ చేసేయండి, ఇది 23 టైమ్స్. 4తో కట్ చేయండి, ఇది 25 టైమ్స్. లేదా 4తో ఇది 2 టైమ్స్. ఎలా అయినా ఒకటే. మీకు 200/23% వచ్చింది. ఓకేనా. 200/23% కనుక సింప్లిఫై చేస్తే 18, 16, 23%. 18, 16, 23% కాదు, ఇది తప్పుపడింది. ఆప్షన్ 8 అండి ఇది. ఓకే, సో ఇది రాంగ్ పడింది. ఎయిట్ 16/23%. ఓకేనా. ఎందుకంటే 23 10s are 230 కదా, 18 ఎలా వస్తుంది? 23 8s are వేసుకోండి. ఓకేనా. అప్పుడు రిమైండర్లో మీకు 16 మిగులుతుంది బై 23%. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ 8 16/23%. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి వస్తువు ప్రకటిత ధరపై 25% డిస్కౌంట్తో కొని దానిని తను కొన్న ధరపై 30% లాభానికి అమ్మాడు. అతను ఆ వస్తువును డిస్కౌంట్ లేకుండా కొని అదే మునుపటి అమ్మకపు ధరకు అమ్మితే అతనికి వచ్చిన నష్ట శాతం. సింపుల్ క్వశ్చన్. ప్రాఫిట్ అండ్ లాస్లో ఏమంటున్నాడంటే మార్కెట్ ప్రైస్ మీద 25% డిస్కౌంట్తో కొన్నాడు. He bought it for 25% discount on the market price and sold it at profit of 30%. If there is no discount, then what is the loss percentage? Very simple అండి. జస్ట్ ఎప్పుడైనా సరే ఇనీషియల్ మార్కెట్ ప్రైస్ 100 యూనిట్స్ అనుకొని స్టార్ట్ అవ్వండి. 100 యూనిట్స్. ఫస్ట్ కేసులో అతనికి 25% డిస్కౌంట్ వచ్చింది. సో 25% డిస్కౌంట్ అంటే ఎంతకి కొనుగోలు చేశాడు? 75 యూనిట్లకి కొనుగోలు చేశాడు.
ఇప్పుడు ఆ 75 యూనిట్లని 30% లాభం వేసుకొని అమ్ముతున్నాడంట. మరి 75లో 35% అంటే 30% అంటే ఎంత అవుతుంది ఒకసారి చెక్ చేయండి. 10% 7.5, 20% 15 అండ్ 30% 2.25. సారీ, 10% 7.5 అండి. ఓకే, 7.5 ఈజ్ ఈక్వల్ టు 10%. మరి 30% ఏమవుతుంది? 22.5 ఈజ్ ద 30% వాల్యూ. సో 22.5 యూనిట్స్ కలిపి అమ్ముతున్నాడు. మరి ఆ 22.5 యూనిట్స్ కలిపితే 97.5 అవుతుంది. అవునా? 97.5 యూనిట్స్. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అతనికి ఎలాంటి రాయితీ ఇవ్వకపోతే ఇదే 100 రూపాయలని కాస్ట్ ప్రైస్గా తీసుకొని, ఇది కాస్ట్ ప్రైస్గా తీసుకొని, ఇది సెల్లింగ్ ప్రైస్గా తీసుకుంటే, ఇది సెల్లింగ్ ప్రైస్గా తీసుకుంటే అతనికి వచ్చేది నష్టం. ఎంత నష్టం? ద లాస్ ఇస్ ఈక్వల్ టు 2.5%. ఓకే, now coming to the next question again from profit and loss. లాభ నష్టాల నుంచి మరొక ప్రశ్న. ఒక వ్యక్తి ఒక వస్తువుని 20% లాభంతో అమ్మెను. కొన్న వెల మరియు అమ్మిన వెల రెండింటిని 20 రూపాయలు తగ్గిస్తే ఇప్పుడు లాభం 40% అవుతుంది. అయినా ప్రారంభంలో కొన్న వెల ఎంత? A man sold an article at 20% profit. If both cost price and selling prices are decreased by ₹20, then the profit becomes 40%. What is the initial cost price? సో ఇది త్రూ ఎలిమినేషన్ కూడా వెళ్ళొచ్చు. ఆల్రెడీ మీకు ఎలిమినేషన్ మెథడ్ వచ్చు కాబట్టి అది మీరు ఓన్గా ట్రై చేసుకోండి. నేనేంటంటే రేషియోస్ మెథడ్లో ఈజీగా ఎలా చేయొచ్చు అనేది చెప్తాను వితౌట్ ఫార్ములా. రేషియోస్ మెథడ్ మ్యాథ్స్ రోజు అన్ని ప్రాబ్లమ్స్ మనం రేషియోనే వాడుకోవడం జరిగింది. చూడండి, ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ రేషియో. ఇనీషియల్ గా కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ రేషియో ఎంత ఉంది చూస్తే 20% ప్రాఫిట్ అన్నాడు. అంటే 100:120, 5:6 రఫర్ తగ్గిస్తున్నాను. అలాగే సెకండ్ కేసుకి వచ్చేసరికి 40% ప్రాఫిట్, 100:140, 5:7. ఓకేనా? ఇక్కడ మనకి ఏంటి కాన్స్టెంట్ అంటే డిక్రీజ్. ప్రాబ్లమ్ ఆన్ ఏజెస్లో ఈ షార్ట్ కట్ వాడతాం మనం. ఎప్పుడైతే డిక్రీజ్ లేదా ఇంక్రీజ్ కామన్ ఉన్నప్పుడు కింద భేదంతో పైన, పైన భేదంతో కింద మల్టిప్లై చేయమని చెప్తాను. కింద భేదం 2తో పైన, పైన భేదం 1తో కిందన మల్టిప్లై చేయండి. దాంతో మీకు ఆన్సర్ కళ్ళ ముందు ఉంటుంది. 2 5s 10 parts, 2 6 12 parts, 5 1s are 5 parts, 7 1s are 7 parts. సో ఇవి కాస్ట్ ప్రైస్లను సూచిస్తున్నాయి, ఇవి సెల్లింగ్ ప్రైస్లను సూచిస్తున్నాయి. వాడు అడుగుతుంది ఈ 10 parts వాల్యూ ఎంత. ఫినిష్. ఇక్కడ మీరు డిక్రీజ్ గమనించండి. ఇక్కడ ఎంత డిక్రీజ్ అయింది, ఇక్కడ ఎంత డిక్రీజ్ అయింది. తొలి 10 భాగాలు 5 భాగాలు అయింది, తొలి 12 భాగాలు 7 భాగాలు అయిందంటే డిక్రీజ్ బై 5 parts. దట్ 5 parts ఈజ్ నథింగ్ బట్ 20 rupees. ఓకేనా? నాకేం కావాలి? ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ 10 parts వాల్యూ కావాలి. మరి డబల్ వేసుకోండి. 10 parts ఇస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 40 rupees is clearly given here in the fourth option. Clear? Next, రాధా తన ఆదాయంలో X% పొదుపు చేస్తుంది. ఆదాయం 28% మరియు ఖర్చు 20% పెరిగినా ఆమె పొదుపు 40% పెరిగింది. అయితే X% విలువ ఎంత? సో ఈ మోడల్ క్వశ్చన్ కూడా ఎగ్జామ్ లో గ్యారంటీగా అడుగుతున్నాడు. సో ఇంపార్టెంట్. ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ రిలేటెడ్ గా రాధా ఇన్కమ్ X%, ఇన్కమ్ లో X% సేవింగ్స్ చేస్తుంది. ఇన్కమ్ 28%, ఎక్స్పెండిచర్ 20% పెరిగితే సేవింగ్స్ కూడా 40% పెరిగింది. అప్పుడు X% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది నేను ఎక్సెల్లోనే చేయాల్సి వస్తుంది. ఒకసారి చూడండి. ఇన్కమ్ అంటే ఆదాయం, ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు, సేవింగ్స్ అంటే పొదుపు.
ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్స్. ఇన్కమ్ అంటే ఆదాయం, ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు, ఇది సేవింగ్స్ అంటే పొదుపు. సేవింగ్స్, పొదుపు. క్లియర్? నేను ఇనీషియల్గా ఆమె ఇన్కమ్ ఎక్స్ అనుకుంటే X% పొదుపు చేసిందంట. సేవింగ్స్ X%. క్వశ్చన్లో ఎక్స్ ఇచ్చాడు కాబట్టి ఎక్స్లోనే చేయాల్సి వస్తుంది నాకు. సో X% ఎక్స్ అనుకుంటే మరి ఎక్స్పెండిచర్ రిమైనింగ్ ఎంత ఉంటుంది? ఆమె 100 రూపాయలు సంపాదించి X రూపాయలు ఖర్చు పెట్టేసింది అనుకుందాం. అప్పుడు మిగిలిన X రూపాయలు పొదుపు చేసింది, 100లో X పొదుపు చేసింది అంటే ఎంత ఖర్చు పెట్టేశారు? 100 మైనస్ ఎక్సేగా. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 28%. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్డ్ బై 20%. ఖర్చు 20% పెరిగింది. అండ్ నెక్స్ట్ పొదుపు ఇంక్రీజ్డ్ బై 40%. సేవింగ్స్ ఇంక్రీజ్డ్ బై 40%. ఇప్పుడు ఈ వాల్యూస్ ఏమవుతాయి అనేది ఒకసారి రాసి చూడండి. 100 యూనిట్స్ 28% పెరిగితే 128. అండ్ 100 మైనస్ ఎక్స్ 20% పెరిగింది. 20% అంటే 1/5. 1/5 పెరిగింది. 1/5 పెరిగితే ఏమవుతుంది? 6/5 అవుతుంది. 6/5 ఆఫ్ 100 మైనస్ ఎక్స్. అండ్ నెక్స్ట్ 40% పెరిగింది ఎక్స్ అనేది. 40% పెరిగింది అంటే 140%. 7/5 ఆఫ్ ఎక్స్. స్టెప్స్ నేను తగ్గిస్తున్నాను, మీరు అది అలవాటు చేసుకోవాలి. నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత రఫ్ వర్క్ వాడాలో అదే చేసి చూపిస్తున్నాను, మీరు అది అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా? ఇప్పుడు ఈక్వేషన్ ఏంటండి? ఇన్కమ్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఆదాయం ఇజ్ ఈక్వల్ టు ఖర్చు ప్లస్ పొదుపు. ఆ వాల్యూ లాస్ట్ గా అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది కదా. 128 ఇజ్ ఈక్వల్ టు 6/5 ఆఫ్ 100 మైనస్ ఎక్స్ ప్లస్ 7/5x. ఓకేనా? ఈ 5ని క్రాస్ మల్టిప్లై చేస్తారు. 5ని క్రాస్ మల్టిప్లై చేస్తే 125 ఆర్ 600, 8 5 ఆర్ 40, ఇది 640, ఇది 600, 6x ప్లస్ 7x. సో ఫైనల్లీ 6x 7x డిఫరెన్స్ x 600 ఇటు వచ్చేస్తే x is equal to 40%. That 40% is clearly given here in the second option. దీని ఎలిమినేషన్ లో కంటే ఈ ఫార్ములా తెలుసుకోండి. ఇన్కమ్ ఇది అందరికీ తెలిసిందే. నువ్వు సంపాదించిన దాంట్లో కొంత ఖర్చు పెడతావు, కొంత పొదుపు చేస్తావు. సో ఆదాయం ఇజ్ ఈక్వల్ టు ఖర్చు ప్లస్ పొదుపు. క్లియర్? నెక్స్ట్, ఒక నాణాన్ని 5 సార్లు ఎగరవేసినప్పుడు బేసి సార్లు తలపడే సంభావ్యత ఎంత? ప్రాబబిలిటీ. When a coin is tossed for 5 times, what is the probability that the head comes for odd number of times? Odd number of times. అంటే హెడ్ అనేది 1 రావచ్చు, 3 రావచ్చు, 5 రావచ్చు. క్లియర్? 5 టైమ్స్ కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ n of s is equal to 2 power 5 32. ఓకేనా? అండ్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ ఏంటండి? ఆడ్ నెంబర్ ఆఫ్ ఛాన్స్ అంటే 5లో ఒకసారి రావచ్చు, 5లో రెండు రాకూడదుగా. 2 సరి సంఖ్య. 2 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. ఆడ్ నెంబర్ అన్నాడు, బేసి సంఖ్య కాబట్టి 3 రావచ్చు అండ్ 5 కూడా రావచ్చు. ఇది సింప్లిఫై చేస్తారు. 5 ప్లస్ 5c3 10 ప్లస్ 5c5 1. This is 16. Now the formula for probability is probability of an event is equal to n of e by n of s. So n of e by n of s 16 by 32, nothing but 1/2 is clearly given in the first option. Next, ఒక పేక కట్ట నుండి 2 ముక్కలను ఎంపిక చేసిన వాటిలో ఒకటి గరిష్టంగా ఆసు కార్డు అవ్వడానికి సంభావ్యత. ఫ్రమ్ ఎ డెక్ ఆఫ్ కార్డ్స్
if 2 cards are selected at random, what is the probability that any one of the card is at most ace? ఏస్లు ఎన్ని ఉంటాయి మనకు తెలుసు. ఆసులు 4, కింగులు 4, జాకీలు 4, రాణీలు 4, ఇవన్నీ 4 కార్డ్స్ ఉంటాయి. మరి టోటల్ కార్డ్స్ ఎన్ని ఉంటాయండి? టోటల్ కార్డ్స్ ఇన్ ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ 52 కార్డ్స్ ఉంటాయి. ఇది మినిమం కాన్సెప్ట్ మీకు తెలుసుండాలి. అదే బ్లాక్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? బ్లాక్ కలర్ సూట్ 26 ఉంటాయి. రెడ్ సూట్లు ఎన్ని ఉంటాయి? రెడ్ సూట్లో 26 ఉంటాయి. ఓకేనా? 2 ఎన్ని ఉంటాయి? 4, 3 4. అవన్నీ బేసిక్ పాయింట్స్, అవన్నీ మీకు తెలిసిందే. ఇక్కడ అట్మోస్ట్ మీనింగ్ ఏంటి? అట్మోస్ట్ అంటే గరిష్టంగా, అంటే అది అంతకంటే తక్కువ. అట్మోస్ట్ 1 అంటే 1 రావచ్చు, అంతకంటే తక్కువ అసలు రాకపోవచ్చు అని అర్థం. ఉదాహరణకి నేను అట్మోస్ట్ 5 అన్నాను, గరిష్టంగా 5 అన్నాను, అంటే 5 లేదా అంతకంటే తక్కువ. 5 అవ్వచ్చు, 5 కంటే తక్కువ 4, 3, 2, 1, 0. అదే అట్లీస్ట్ అంటే పైకి వెళ్తాం. అట్లీస్ట్ 3 అన్నాడు, మొత్తం 5 ఛాన్సెస్లో అట్లీస్ట్ 3 అన్నాడు అనుకోండి, 3 or 4 or 5 అన్నాడు. అట్మోస్ట్ 3 అన్నాడు అనుకోండి, 3 or 2 or 1 or 0 అన్నాడు. మరి ఇక్కడ అట్మోస్ట్ గరిష్టంగా అంటే ఏంటి? అట్మోస్ట్. క్లియర్? మనకి ఇక్కడ ఆసులు ఎన్ని ఉంటాయి? ఆసులు 4 ఉంటాయి. మరి మొత్తం కార్డ్స్ ఎన్ని? 52. ఆ 52లో 4 కార్డ్స్ కానీ రిమైనింగ్ కార్డ్స్ ఎన్ని మిగిలినవి? 48 కార్డ్స్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ 4 కార్డ్స్ ఆర్ ఏసెస్ అండ్ 48 కార్డ్స్ ఆర్ ద రిమైనింగ్ కార్డ్స్. Now what is the probability of the event? Direct step వేస్తున్నాం చూడండి. Probability of the event is equal to total number of chances కింద రాస్తాం 52C2. మొత్తం అవకాశాల సంఖ్య 52C2. ఎందుకంటే ప్యాక్ ఆఫ్ కార్డ్స్ పేక కట్టలో 52 ముక్కల్లో నేను ఎన్ని ఎంపిక చేస్తున్నా? 2 ముక్కలు ఎంపిక చేస్తున్నా. కాబట్టి 52C2 NCR ఫార్ములా. ఇప్పుడు నాకు ఓన్లీ 1 కార్డు ఏస్ వచ్చింది, ఇంకొక కార్డు వేరే కార్డు వచ్చింది, రావచ్చు కదా? అట్మోస్ట్ అన్నాడు కాబట్టి ఒక ఏస్ రావచ్చు, అంటే 4C1. అండ్ రిమైనింగ్ కార్డ్స్లో నుంచి ఒకటి రావచ్చు. లేదా అంటే ప్లస్ సైన్ ఇక్కడ, ఆర్ లేదా అసలు ఇక్కడ ఏం రాకూడదు, అంటే 4C0 రాసిన ఒకటే, రాకపోయినా ఒకటే. ఏస్ అనేది రాదు, అంటే 2 కార్డులు కూడా రిమైనింగ్ కార్డ్సే. 48C2 అయిపోయింది. ఇది సింప్లిఫికేషన్, మిగిలింది. ఆ స్టెప్ రాయడం వస్తే చాలు మీకు. అదే నేను ఇదే క్వశ్చన్ అట్లీస్ట్ అన్నాను అనుకోండి, అట్లీస్ట్ 4C1 ఇంటూ 48C1 ఒక కార్డు ఏసు, ఇంకొకటి మిగిలింది. దానికంటే ఎక్కువ రావచ్చు, అంటే 2 కూడా ఏసులు అవ్వచ్చు. అప్పుడు 4C2 రాయాలి. ఆ తేడా గమనించుకోండి. కనీసం 2, మహా అయితే 2. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. మహా అయితే అన్నప్పుడు ఒక ఏసే ఉండాలి, ఏసు లేకపోయినా పర్లేదు. సో ఒక ఏసే ఉంటే 4C1, ఇంకొకటి అవుట్ ఆఫ్ ద అదర్ కార్డ్స్ 48C1. లేదా 2 అదర్ కార్డ్స్ అవ్వచ్చు 48C2. కనీసం అన్నాడు అట్లీస్ట్ 1 ఏస్ అండ్ 1 అదర్ కార్డ్ ఆర్ బోత్ ఆర్ ఏసెస్. బోత్ ఆర్ ఏసెస్ అంటే 4C2. ఓకేనా? నా కమింగ్ టు ద సింప్లిఫికేషన్ పార్ట్. కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది సింప్లిఫికేషన్ అనేది. ఒకసారి చూడండి, ఇక్కడ 4C1 అంటే 4, 48C1 అంటే 48, అండ్ ఇక్కడ 48C2 అంటే ఏమవుతుంది? 48 ఇంటూ 47/2 ఇంటూ 1. నేను డైరెక్ట్గా రాస్తున్నాను 48/2, 24 ఇంటూ 47 బై 52C2 అంటే 52 ఇంటూ 51/2 ఇంటూ 1. ఇక మిగిలిందంతా క్యాన్సిలేషన్ పార్ట్. 2తో ఇది 26 టైమ్స్ కట్ అయ్యిద్ది. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమైనా సింప్లిఫికేషన్ పార్ట్ ఉంటే ఒకసారి చూసుకోండి. మనకి ఇక్కడ 13 మల్టిపుల్స్ ఉన్నాయా? ఇది 51 13 మల్టిపులే.
దేంతో కట్ అవుతుంది ఇది 51 3తో కట్ చేద్దామన్నా 3తో కట్ చేయొచ్చు, చూద్దాం. ఇది 3 8s, ఇది 3 16s, ఇది 3 17s. ఓకేనా? నెక్స్ట్ 2తో కట్ చేద్దాం. 2 2s are 4, 2 4s are 8, 2 13s. Okay, now here 2 into 16 32 plus 4 into 47 188 by 13 into 17. So 32 plus 188 యాడ్ చేస్తే 220 by 13 into 17 221. That is clearly given in the first option. Okay na? Next, system of linear equations. Okay, చూడండి ఇక్కడ సమీకరణాల్లో సాధనాలు ఎన్ని ఉంటాయి? ఏకైక సాధనమా, అనంత సాధనాలా, లేకపోతే సాధించలేమా? సాధన ఉండదు. ఓన్లీ 3 కేసెస్. మీరు ఎక్కువ ఇంటర్మీడియట్ స్టాండర్డ్కి వెళ్ళిపోయి లేదా డిగ్రీ స్టాండర్డ్కి వెళ్ళిపోయి కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ అవన్నీ గ్రాఫ్లు, మీకు గ్రాఫ్ గీయమని అడుగుతాడు ఆబ్జెక్టివ్లో. మీరు థియరీ ఎగ్జామ్ కాదు కదా రాస్తుంది. థియరీ ఎగ్జామ్ అయితే గ్రాఫ్ పేపర్ ఇచ్చి గ్రాఫ్ గీయండి అంటారు, కానీ ఇక్కడ గ్రాఫ్ గీయమని అడగడు కదా. ఏమడుగుతాడు? అక్కడ మీరు కనుక్కునే సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయి, 1, 0, ఇన్ఫినిటీయా? 3 కేసెస్ అండి. మరి ఏంటి ఆ 3 కేసెస్ అనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ఎగ్జాంపుల్లోకి వస్తాను. చూడండి, ఇక్కడ మనకి 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇస్తాడు. a1x plus b1y plus c1 is equal to 0, a2x plus b2y plus c2 is equal to 0. ఓకే, క్లియర్? ఇప్పుడు మీకు 3 కేసెస్ చెప్తున్నాను. కేస్ 1, a1 by a2 not equal to b1 by b2. a1 by a2 not equal to b1 by b2. Case 2, a1 by a2 is equal to b1 by b2 not equal to c1 by c2. And case 3, a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. అంతేనండి. ఈ 3 సందర్భాల్లో మనకు వచ్చేటటువంటి సొల్యూషన్స్ ఏ రకంగా ఉంటాయి అనేదే ప్రశ్న. ఓకే, సో ఇక్కడ చూడండి, a1 a2లు b1 b2లు వేరువేరుగా ఉండి స్థిర పదాలు సమానం ఉన్నా పర్లేదు, సమానం లేకపోయినా పర్లేదు. ఓకేనా? ఇవి వేరువేరుగా ఉన్నప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ అవి చేసి సాల్వ్ చేయడం మీకు వచ్చు. ఉదాహరణకి రాసి చూపిస్తున్నాను చూడండి. 3x plus 4y minus 5 is equal to 0, 2x minus 7y plus 10 is equal to 0 అని రాశాను. దాన్ని సాధించవచ్చా లేదా? ఎస్, యూ కెన్ సాల్వ్ ఇట్ ఆర్ నాట్? ఎస్, యూ కెన్ సాల్వ్ ఇట్. ఎందుకంటే 3ని 2తో మల్టిప్లై చేసి 2ని 3తో మల్టిప్లై చేసి x కొట్టేసి y సాధించి y నందులో సబ్స్టిట్యూట్ చేసి xని సాధించవచ్చు కదా. ఓకే, అంటే అక్కడ 3 2లు వేరువేరు, 4 7లు వేరువేరు. అక్కడ 3/2 నాట్ ఈక్వల్ టు 4/-7. సో హియర్ యుల్ గెట్ ఓన్లీ యూనిక్ సొల్యూషన్. యూనిక్ సొల్యూషన్ అంటే ఒకే ఒక్క సాధనం, అంటే ఏకైక సాధనం. అది కేస్ నెంబర్ 1 అండి. a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2 యూనిక్ సొల్యూషన్. సెకండ్ కేసుకి వస్తే a1 a2లు సమానంగా ఉంటూ b1 b2లు సమానంగా ఉంటే అసలు నో సొల్యూషన్ అండి. ఆన్సర్ నో సొల్యూషన్. ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ యాక్చువల్లీ. నో సొల్యూషన్, అసలు సాధనాలు ఉండవు. మీకు ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాధనాలు ఉండవు. ఎందుకు రీజన్ ఏంటి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
2x plus 3y plus 7 is equal to 0. 2x plus 3y minus 11 is equal to 0 అని ఇచ్చాడు. అంటే ఇక్కడ 2/2 1 is equal to 3/3 1 సేమ్ ఇచ్చాడు. అక్కడ కాన్స్టెంట్ టర్మ్లు వేరున్నాయి, దాని పక్కన పెట్టండి. ఇలా ఇచ్చినప్పుడు అసలు ఈ కామన్ పార్ట్ సేమ్ ఉన్నప్పుడు ఇది -7 2x plus 3y is equal to -7 2x plus 3y is equal to +11 రెండు రిజల్ట్స్ ఉంటాయా? ఉండవు అసలు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కాబట్టి సాధనాలు ఉండవు. ఆ కండిషన్ రెండో కండిషన్ గుర్తుపెట్టుకోండి. a1/a2 is equal to b1/b2. ఫస్ట్ కేసులో నాట్ ఈక్వల్, ఇక్కడ ఈక్వల్ అండ్ కాన్స్టెంట్ టర్మ్ కి నాట్ ఈక్వల్. ఇప్పుడు కాన్స్టెంట్ టర్మ్ కూడా ఈక్వల్ అయిపోయింది అనుకోండి. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్, ఇన్ఫైనైట్ అనంత సాధనాలండి, అనంత సాధనాలు. ఓకేనా? సో ఇవి 3 కేసెస్ గుర్తుంటే చాలు. ఈ మోడల్లో ఏ బిట్ ఇచ్చినా మీరు చేయొచ్చు, ఇవి దాటి వెళ్ళడం మీకు. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాం. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 ఫస్ట్ కేస్, ఒకే ఒక్క సొల్యూషన్. a1/a2 ఇజ్ ఈక్వల్ టు b1/b2 c1/c2కి ఈక్వల్ కాకూడదు, అప్పుడు నో సొల్యూషన్. అదే 3 సేమ్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. (2x plus 3y plus 5 is equal to 0). 4x plus 6y plus 10 is equal to 0 అని ఇచ్చాను. రెండు ఒకటేగా. పైదాన్ని 2తో గుణించండి, లేదా కింద దాన్ని 2తో భాగించండి. 2x plus 3y is equal to 5 is equal to 0. ఇక్కడ కూడా 2x plus 3y is equal to 5 is equal to 0, లేదా పైన ఇంటూ 2 చేస్తే 4x plus 6y plus 10 is equal to 0. రెండు ఒకటే అయినప్పుడు మనం మైనస్ చేస్తే ఎక్స్ వైలు క్యాన్సిల్ అయిపోతే మనం ఏం చెప్పగలం? ఏం చెప్పలేం. కాబట్టి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. సో 2 ఈజ్ ఈక్వల్ టు ఉంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్ అయిపోయింది కాన్సెప్ట్. సో చూద్దాం ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, 2/3 3/2 ఈక్వలా అన్ఈక్వలా? అన్ఈక్వల్. అవునా? సో ఇక్కడ అన్ఈక్వల్ ఉన్నప్పుడు మనకు వచ్చేది ఆన్సర్ ఏంటి అంటే యూనిక్ సొల్యూషన్, ఒకే ఒక్క ఏకైక సాధనం ఉంటుంది. మనకి కాన్స్టెంట్ టర్మ్ తో సంబంధం లేదు. చూడండి, ఇక్కడ 2/3 is not equal to -3/-2. సో ఆన్సర్ యూనిక్ సొల్యూషన్. ఇప్పుడు దాన్ని k అని చెప్పి కూడా క్వశ్చన్ క్రియేట్ చేయొచ్చు. ఇది చూడండి, 2x - ky + 5 is equal to 0, 3x + 2y - 7 is equal to 0 హ్యావ్ ఏ యూనిక్ సొల్యూషన్. ఏకైక సాధనం ఉంటే k అనేది ఏమవుతుంది? నథింగ్ బట్ యూనిక్ సొల్యూషన్ అన్నప్పుడు నేను ఏం చెప్పాను? a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయిపోయిందిగా ప్రశ్న. సో ఇక్కడ చూడండి, 2/3 నాట్ ఈక్వల్ టు -k/2. ఓకేనా? సో ఈ మైనస్ నీటి పంపించండి, 2 నీటి పంపించండి. -4/3 నాట్ ఈక్వల్ టు k. ఎక్కడ ఉంది అది? 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో చాలా చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది, కానీ ప్రతిసారి ఎగ్జామ్లో దీని నుంచి 2 మార్క్స్ గ్యారంటీగా అడుగుతున్నాడు. చాలా నేను చూడండి జస్ట్ 5 minutesలో కాన్సెప్ట్ మీకు నేర్పించాను. ప్రాక్టీస్ చేయండి. ఇంకా దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ మీ టు మై నెంబర్ 8897969619. అండ్ రేపటితో మన శ్రీశ్రీ ఆన్లైన్ క్లాసెస్ యాప్లో ఉన్నటువంటి ఆఫర్స్ అనేవి క్లోజ్ అవుతున్నాయి.